కావలి నియోజకవర్గంలో వైసీపీ భారీ కుట్రకు తెరతీసింది. ఓటర్ల జాబితాలో భారీగా దొంగ ఓట్లను చేర్చింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు ఏబిఎన్ చేతికి చిక్కాయి. ఓటమి భయంతో కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయనకు ఆర్వో సీనా నాయక్, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ అండదండలు అందించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకు టీడీపీ జోష్ పెరుగుతుండడం వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్లు పోల్ చేయించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు పక్కాగా బయటపడ్డాయి. రైట్, ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో భారీగా దొంగ ఓట్లను చేర్చింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు ఏబిఎన్ చేతికి చిక్కాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, మహేష్. శంకరే, ఇక్కడ మొత్తం మీద నెల్లూరు జిల్లా కావల్లో అయితే పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ముందుగానే చాలా రోజుల ముందుగా వాలంటీర్లు, ఇతర వైసీపీ నేతలు కలిసి ఈ ఓటర్ల జాబితా అంతా గందరగోళం చేశారు. ఒకే రోజు దాదాపు 12,000 ఫామ్ 6 ఇచ్చారు, అంటే తొలగించమని. అలా అప్పట్లోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అవన్నీ కూడా వెలుగులో తెచ్చింది. ఓటర్ల జాబితా అంతా గందరగోళంగా ఉందని. కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇవాళ రోజును చూస్తే అన్ని డబుల్ ఎంట్రీలే. దాదాపు ఓటర్ల జాబితాలో కొన్ని వందల మంది, వేల మందికి సంబంధించి డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళగానే అనుమానిస్తున్నారు. ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ఎమ్మెల్యే వాళ్ళందరి చేత ఒక్కొక్కరి చేత 2 ఓట్లు వేయించుకునేదానికి పథకం పన్నారు. అందుకే ఈ ఓట్లన్నీ కూడా అధికారులు తొలగించలేదని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఆర్డీఓ, ఆయన ఆర్ఓగా వ్యవహరిస్తుంటారు ఎన్నికల అధికారి సీనా నాయక్ బహిరంగంగానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తన అండదండలు అందిస్తున్నారు. అలాగే మురళి, కావలి డిఎస్పీ వెంకటరమణ, ఆయన కూడా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మున్సిపల్ కమిషనర్ కూడా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా మొదటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ సరిగా జరగదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా కూడా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఇవాళ అనుకున్నదే జరిగింది. అన్ని కూడా డబుల్ ఎంట్రీలు కనిపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. ఒకవైపు కావల్లో జోష్ మీద ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామాన కూడా ప్రతి ఒక్కరూ ఊళ్ళకు ఊళ్ళే తరలి వస్తున్నాయి. వేల సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ నుంచి ఒకవైపు వలసలు టీడీపీలో కొనసాగుతున్నాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఏదో ఒక విధంగా ఈ దొంగ ఓట్లు వేయించుకొని గెలుపు సాధించాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు. భారీ కుట్రలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆ పార్టీ వాళ్ళే చర్చిస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో మా ఒక్కొక్కరి 2-3 ఓట్లు ఉన్నాయి, మేము అన్ని పోల్ చేసుకుంటామని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు బహిరంగంగానే చూస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విధంగా అయితే ప్రజాస్వామ్యం ఎలా ప్రజ్వలిస్తుందని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 1-2 కాదు, ఏదైనా బై మిస్టేక్ జరిగితే 1-2 జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ కావలి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలు అన్నింటిలో కూడా వందల సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. అది కూడా పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఎందుకు ఉన్నాయి అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కావల్లో ఇప్పటికే టీడీపీ గెలుపు సులభం అయిపోయిందని చెప్పి రాజకీయంగా చర్చ జరుగుతూ ఉంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద భయంకరమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్లలో కావలి ప్రాంతాన్ని దోచేశారు. మళ్ళా ఏదో విధంగా గెలిచి ఈ ప్రాంతాన్ని దోచుకుతున్నారని ఆలోచిస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు. ఈ దొంగ ఓట్లు మాత్రం సరి చేయకుంటే చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మహేష్.